హాయ్ అండి. ఎప్పుడైనా మన శరీరంలో చిన్న చిన్న కంప్లెయింట్లు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి మన బాడీ టోటల్ ఎఫర్ట్ పెట్టి మన శరీరంలో ఉన్న వైటమిన్స్, మినరల్స్‌ని యూజ్ చేసుకొని దాన్నయితే క్యూర్ చేస్తుంది. అలాంటప్పుడు మనం కంప్లీట్‌గా విటమిన్స్, మినరల్స్‌ని, పోషకాలని లాస్ అవుతాం. సో, వాటన్నిటిని కూడా మనకది క్యూర్ అయిన తర్వాత ఒక 2 డేస్‌కి ఈ రకంగా ఫుడ్‌లో వెజిటబుల్ కిచిడీ ద్వారాగా ఇచ్చినట్లయితే చక్కగా మనకవన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయండి. సో, వెల్కమ్ టు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో వెజిటబుల్ కిచిడీ ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపించబోతున్నానండి. సో, మనం నార్మల్‌గా పోపులు వేయించుకుంటాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌తోనే చక్కగా వేరుశెనగ గుడ్లు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇలా మనకి నచ్చినన్ని పోపులు కాస్త తక్కువ అమౌంట్‌లో వేసుకోండి. ఈ రెసిపీకి పోపులు ఎక్కువ అవసరం పడవు. ఎందుకంటే మనం సిక్ అయ్యి ఉన్నప్పుడు డైజెషన్ కాస్త స్లోగా ఉంటుంది కనుక పప్పులు తక్కువ తినాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబేజ్ వేసుకుంటున్నాం. పోపులు వేగిపోయిన తర్వాత క్యాబేజ్‌లోని వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. పైగా మనం లాస్ అయిన వైటమిన్స్ అన్నీ తొందరగా రీప్లేస్ అవ్వడానికి క్యాబేజ్ బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో సెల్స్‌ని రిపేర్ చేసే పవర్ ఉన్నటువంటి క్యారెట్‌ని యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్, టొమాటో వీటన్నిటిని కూడా ఒక కప్ తీసుకోండి. అలాగే వీటన్నిటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఏదైనా మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మనం జనరల్‌గా ఫీవర్ లేదంటే ఏదైనా మన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన శరీరానికి ఉన్న పవర్ వలన మన బాడీ క్యూర్ చేసేసుకుంటుంది. సో, నేను చాలా లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఏవైనా సరిగా రాని మొలకలు గానీ, లేదంటే మనం తిందారనుకుని పక్కన పెట్టేసి 2, 3 రోజులు నిలవైపోయిన మొలకలు గానీ ఉంటే అవి కూడా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసుకుని ఒక కప్ వరకు తీసుకోండి. ఈ మొలకలు బాడీని తొందరగా యాక్టివేట్ చేయడంలో హెల్ప్ అవుతాయండి. అలాగే కాస్త ఒక కప్పు క్యాప్సికమ్స్ వేసుకోండి. క్యాప్సికమ్ సీజనల్‌గా వచ్చే డిసీజెస్‌ని తట్టుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్‌గా ఉంటాయి. సో, క్యాప్సికమ్‌ని కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చక్కగా అల్లం ముక్కలు వేసుకోండి. ఈ అల్లం ముక్కల వలన మన డైజెషన్ ఫాస్ట్ అప్ అవుతుంది. కాస్త కఫంలాగా లేదంటే మనకి పైత్యంలాగా ఉన్నది తగ్గుతుంది. మనకి బాడీలో ఉన్న నొప్పులన్నీ కూడా తగ్గుతాయండి ఈ అల్లం వలన. సో, వీటన్నిటిని కలిపి ఓవరాల్‌గా 4 మినిట్స్ నుంచి 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. మనం వేసుకున్న ఆ 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌తోనే ఈ స్ప్రౌట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ స్లోగా వాటర్ వచ్చేలాగైతే కుక్ అవుతాయండి. సో, అవన్నీ కుక్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక కప్ వరకు కూడా గోధుమ రవ్వ తీసుకోండి. ఇలాంటి కిచిడీస్‌కి, వెజిటబుల్ కిచిడీస్‌కి గోధుమ రవ్వ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనకి నీరసాన్ని కూడా చాలా తొందరగా తగ్గించి మంచిగా ఎనర్జీ ఇస్తుందండి. సో, గోధుమ రవ్వ కూడా వేసుకొని ఒక 2 కలుపులు కలుపుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకున్నాం గనుక 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ జస్ట్ వెజిటబుల్‌లో ఉన్న వాటర్‌తోని పైగా మనం యాడ్ చేసిన ఈ ఎక్సెస్ వాటర్‌తోని చక్కగా ఈ వెజిటబుల్స్, గోధుమ రవ్వ బాగా కుక్ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్‌లో సరిపడినంత సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో ఒక 2 నుంచి 3 విజిల్స్ పెడితే చక్కగా గోధుమ రవ్వ ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి డైజెషన్ అయ్యే విధంగా వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మన బాడీకి అందే విధంగా కూడా చాలా బాగా కుక్ అవుతాయండి. పైగా మనం పప్పులు కూడా చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఈవెన్ నైట్ డిన్నర్‌లో తీసుకున్నా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నా, లేకపోతే 4 ఆ టైంకి స్నాక్స్ ప్లేస్‌లో ఇది తిన్నా గానీ బాడీకి లాస్ అయినటువంటి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, పోషకాలు అవన్నీ కూడా చాలా సమృద్ధిగా, న్యాచురల్‌గా చాలా తక్కువ టైంలోనే మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రా వెజిటబుల్స్ మనం తినట్లేదు. చక్కగా హాఫ్ బాయిల్ అయినటువంటి అంటే వైటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా కుక్ చేసుకున్నటువంటి ఇలాంటి కిచిడీ ద్వారాగా బాడీ వెంటనే రిఫ్రెష్ అవుతుందండి. ఇలా హెల్తీగా ఉన్నవాళ్ళు తినొచ్చు. కాస్త సిక్ అయిన ఉన్నవాళ్ళు రికవర్ అయిన తర్వాత 2 డేస్‌కి ఈ విధంగా తిన్నా కూడా వాళ్ళ హెల్త్ చాలా బావుంటుంది. బాడీ వెంటనే న్యూట్రియంట్స్ అన్నిటిని గెయిన్ చేసుకోవడానికి ఈ వెజిటబుల్ కిచిడీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మనీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.